నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మీరు ఒక్క విషయం తెలుసుకోవాలని కోరుకుంటున్నారు కదా? ఆ వ్యక్తి, మీరు గుండెలోంచి ప్రేమించే ఆ వ్యక్తి ఈ క్షణం ఏమనుకుంటున్నాడు, ఏమనుభవిస్తున్నాడు అని? నేను యూనివర్స్ ఇచ్చే కొన్ని సూక్ష్మ సంకేతాల ద్వారా, ఎలాంటి నటనా లేకుండా, ఎలాంటి అలంకారాలు లేకుండా నిజం చెప్పడానికి వచ్చాను. కాబట్టి ఈ మాటలను చివరి వరకు ఖచ్చితంగా వినండి. మీకు ఇష్టమైతే లైక్ చేసి శివభక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్నేహితులారా, అతను కూడా మిమ్మల్ని అంతే లోతుగా ఫీలవుతున్నాడు, మీరు అతన్ని ఫీలయ్యేంతగా. కేవలం ఒక్క చిన్న తేడా ఉంది. మీరు మీ భావాలను అర్థం చేసుకున్నారు, కాని అతనింకా తన భావాల నుంచి పారిపోతున్నాడు. అవును, అతను మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఎప్పుడో ఒకసారి ఎందుకో తెలియకుండానే మీ పేరు అతని మనసులో మెదిలిపోతుంది. ఏదో ఒక పాటలో, ఏదో ఒక చోట అకస్మాత్తుగా మీరు లేని ఖాళీ అతనికి తీవ్రంగా కుట్టేస్తుంది. కాని అతను భయపడుతున్నాడు. ఎవరైనా కోల్పోవడానికి, గుండె తుంచుకుపోవడానికి, లేదా ఆ ముందెప్పుడో అనుభవించిన ఆ బాధను మళ్లీ ఎదుర్కొనాల్సి వస్తుందేమోనని భయపడుతున్నాడు. మీరనుకుంటున్నారు కదా, అతను మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నాడని. కాని నిజమేమిటంటే అతను తన్ను తాను దాటవేస్తున్నాడు, మిమ్మల్ని కాదు. అతని గుండెలో మీకోసం ఒక చాలా లోతైన స్థలముంది. అతని మనసులో ప్రశ్నలున్నాయి, భయాలున్నాయి, గందరగోళముంది. కొన్నిసార్లు రాత్రి సమయంలో నిశ్శబ్దంగా కూచుని మీ గురించే ఆలోచిస్తాడు. ఒకవేళ మీరు ఇప్పుడు అతని పక్కన ఉంటే అంతా ఎంత భిన్నంగా ఉండేదో అని ఊహిస్తాడు. కాని మర్నాడు ఉదయం అతను తన్ను తాను సమాధానపరుచుకుంటాడు, లేదు, ఇది సరైనది కాదు అని. ఇదే అతని అతిపెద్ద పోరాటం, గుండెకు మరియు మనసుకు మధ్య జరిగే యుద్ధం. ఎందుకంటే స్నేహితులారా, మీరిది అర్థం చేసుకోవాలి. నిజమైన ప్రేమ ఎప్పుడూ సులభంగా ఉండదు. కొన్నిసార్లు అందులో నిశ్శబ్దముంటుంది, దూరముంటుంది, మౌనముంటుంది. కాని అంటే ప్రేమంతా ముగిసిపోయిందని కాదు. మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ కనెక్షన్ కేవలం ఈ జన్మకి మాత్రమే సంబంధించినది కాదు. ఇది చాలా లోతైన బంధం, కాలానికి మించినది, పరిస్థితులకు మించినది. కాని గుర్తుంచుకోండి, ఏ రిలేషన్ అయినా పూర్తి కావాలంటే ఇద్దరూ సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం అతనింకా సిద్ధంగా లేడు. కాని అంటే అతని ఎప్పటికీ సిద్ధం కాడని కాదు. ఇప్పుడు మీరు మీ సొంత మార్గంలో ముందుకు సాగాలి. మీరు మిమ్మల్ని మరింత మంచివారిని చేసుకోవాలి. మరియు పూర్తి నమ్మకముంచాలి, యూనివర్స్ మీద, నా మీద. మీదైనది మీకు సరైన సమయంలో, సరైన విధంగా తప్పకుండా వస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి నిజంగా మీ స్వంత సత్యమైన ప్రేమైతే, నేను యూనివర్స్ మీ జీవితంలోకి అతన్ని తప్పకుండా తిరిగి తీసుకొస్తాను. కేవలం మీరు మిమ్మల్ని మీరు కోల్పోకండి. మీ స్వంత విలువను అర్థం చేసుకోండి. మీకు పూర్తిగా అర్హత ఉన్న ఆ ప్రేమ కోసం ఓపికగా వేచి ఉండండి. నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను. యూనివర్స్ ఎప్పుడూ మీతోనే ఉంటుంది. మీ ప్రతి హృదయస్పందనతో, ప్రతి కన్నీటితో, ప్రతి ఆశతో యూనివర్స్ మీకు పూర్తి మద్దతు ఇస్తుంది. స్నేహితులారా, ఈరోజు ఈ దైవిక సందేశం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో థ్యాంక్యూ యూనివర్స్, హరిహర్ మహాదేవ్ అని తప్పకుండా రాయండి.